ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి 1 జాన్ 4th చాప్టర్ 4th వర్స్ ని క్లెయిమ్ చేద్దాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవారు ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవారు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. లోకంలో ఉన్నది ఎవరండి? అపవాది కన్నా దేవుడు గొప్పవారు. మరి దేవుడు మనలో ఉన్నారు, మనకి తోడై ఉన్నారు. మనం దేవుని బిడ్డలమండి, మనం దేవునికి సంబంధులం. మరి మనలో ఉన్నది యేసయ్య కదా. మరి ఈ లోకంలో అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసి మనల్ని కృంగిపోయేలా చేస్తుంది. బాధలతో, కష్టాలతో, వేదనలతో, లేదా పాస్ట్ గుర్తు చేసి, లేదా అప్పుల్ని గుర్తు చేసి, మీకున్న సమస్యను గుర్తు చేసి మరి కృంగదీయాలని చూస్తుంది కదండి. మరి సాతానుని ఎదిరించగలిగిన శక్తి మనకి ఎప్పుడు వస్తుందంటే యేసయ్య మనలో ఉన్నప్పుడు. సో లోకంలో ఉన్న అపవాది కన్నా మనం గొప్పవారం. ఎలా అంటే మనలో ఉన్నది యేసయ్య కాబట్టి. ఎగ్జాంపుల్గా యేసయ్య మరి ఆ బోట్లో ఉన్నప్పుడు శిష్యులతో ఎప్పుడైతే గాలి చాలా ఫాస్ట్గా వచ్చి వాటర్ వేవ్స్ అన్నాయి, అప్ అండ్ డౌన్ అంటే చాలా వాటర్ లెవెల్ వచ్చినప్పుడు శిష్యులు భయపడతారు కదండి. భయపడిన తర్వాత యేసయ్యని లేపడానికి వెళ్తారు. సో ఇక్కడ ఆ యొక్క స్టామ్ ఏదైతే వచ్చిందో శిష్యుల మీదకి, అది సాతాను అనుకోండి. ఓకే, సాతాను ఆ వాటర్ లెవెల్ వల్ల గాలితో భయపెట్టింది శిష్యుల్ని. శిష్యులు ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసయ్యని లేపడానికి వెళ్ళారు. యేసయ్యకి అడుగుతున్నారు, మేము మునిగిపోతామేమో. శిష్యులు ఎప్పుడైతే మునిగిపోతారు అన్న ఒక భయం సాతాను క్రియేట్ చేసిందో ఇమీడియట్గా యేసయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదండి. మరి యేసయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, కానీ యేసయ్య ఎవరితో ఉన్నారు? శిష్యులతోనే ఉన్నారు కదా. మరి యేసయ్య ఉన్నప్పుడు కూడా శిష్యుల్ని భయపెట్టింది ఎవరు? సాతాను. మరి ఇక్కడ వాటర్ ఏ విధంగా అయితే రేజ్ అయిందో, మరి గాలి ఏ విధంగా అయితే వచ్చిందో వాటికి శిష్యులు భయపడి ఇమ్మీడియట్గా యేసయ్య దగ్గరికి వెళ్ళారు కదా. బీ కామ్ అన్న వెంటనే ఆ అలలు ఆగిపోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ సాతానైతే వాటర్ ద్వారా శిష్యుల్ని భయపెట్టాలని చూసిందో ఆ వాటర్ మీదే దేవుడు నడిచారు కదండి. ఏ సాతానైతే వాటర్ రూపంలో శిష్యుల్ని భయపెట్టాలనుకుందో యేసయ్య ఆ వాటర్ పైన నడిచారు, అంటే సాతాన్ని త్రొక్కివేశారు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పేతురు ఎంతో భయపడ్డారు నీటి పైన నడుస్తున్నప్పుడు, కానీ పేతురును కూడా ఆ వాటర్ పైన నడిచేలాగా యేసయ్య చేశారు. అంటే మీరు ఇక్కడ వాటర్ రిప్రజెంట్ సాతాన్ అనుకోండి, ఎందుకంటే ఆ వాటర్ వేవ్ వల్లనే కదా శిష్యులు భయపడి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. మరి భయపెట్టిన సాతాన్ని ఒంగతీసిన యేసయ్యకే స్తోత్రములు. ఏ విధంగా అంటే యేసయ్య నీటిపైన నడిచి సాతాన్ని త్రొక్కేలా చేశారు కదా. అదొక ఎగ్జాంపుల్ అయితే శిష్యుల్లో పేతురుని తీసుకోండి, ఆయన కూడా మరి వాటర్ పైన నడిచారు. అంటే మనం కూడా సాతాన్ని త్రొక్కివేయగలం. ఎలా అంటే మనలో ఉన్నది యేసయ్య కాబట్టి. ఏ వాటర్తో అయితే శిష్యుల్ని భయపెట్టిందో సాతాను, ఆ వాటర్ పైన నడిచి ప్రూవ్ చేశారు కదా, సాతాన్ని అణగదొక్కారు కదా. శిష్యులకు కూడా భయాన్ని తీసివేసి పేతురు నడిచినప్పుడు ధైర్యాన్ని ఇచ్చి ఆ వాటర్ అనే ఏ వేవ్ అయితే తన్ని భయపెట్టిందో ఆ వేవ్ మీద నడిచేలాగా దేవుడు చేశారు కదండి. ఆ రోజు శిష్యులు చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. ఏంటి తప్పు అంటే ఆ యొక్క బోట్లో యేసయ్య ఉన్నా కూడా వాళ్ళు భయపడ్డారు. మీరు ఈరోజు మీ జీవితంలో, మనందరి జీవితంలో మనలో యేసయ్య ఉన్నారు. సో ఏ విషయం కోసం కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. యేసయ్య మనకి తోడుగా ఉన్నారు. యేసయ్యకి మనం అంటే ఎంతో ఇష్టం. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.